ఈ కార్యక్రమానికి వచ్చామంటే మేము చాలా ఆనందంగా ఉంది. గురువు గారు సన్మానించుకోవటం అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈ విషయంలో కూడా మనం అందరం మీరు కూడా కలిసి గురువులు సన్మానించాలి. వాళ్ళ యొక్క ప్రేమని మనం చూసుకోవాలి. వాళ్ళు ఎక్కడ కలిసినా సరే మనం షేమ్గా ఫీల్ అవ్వకుండా అదే ప్రేమను వాళ్ళకి సెల్యూట్ చేసినప్పుడు నేటి భవిష్యత్తుకు రేపు పునాది చేసింది ఎవరే అంటే ఓన్లీ టీచర్స్. ఒక స్థాయి నుండి ఒక స్థాయిగా మమ్మల్ని పంపుతున్నారంటే ఓన్లీ టీచర్స్. స్కూల్ లెవెల్ వెళ్ళిపోయిన తర్వాత, కాలేజ్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ లెక్చరర్స్ ఉంటారు, యూనివర్సిటీకి వెళ్తే ప్రొఫెసర్స్ ఉంటారు. కానీ మన మూలాలను నిలబెట్టి ఆ స్థాయికి తీసుకెళ్లేది ఎవరు అంటే ఒక టీచర్స్. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. పొద్దున ఫ్యూచర్లో కూడా అలాంటి చేయాలి. ఈ కార్యక్రమంలోని టీచర్స్ మనం గౌరవించుకుందాం, వాళ్ళకు రుణపడి ఉందాం. వాళ్ళకి ఎంత కష్టపడి ఎంత హార్డ్ వర్క్ చేసి ఆ కష్టాన్ని కూడా మనకు చెమట రూపంలో మనకు అందించిన రోజులు కూడా ఉన్నాయి. వర్షం వచ్చినా ఇబ్బందులు వచ్చినా సరే పిల్లలు నష్టపోకూడదు, పిల్లలకు చదివిప్పించాలి అని చెప్పేసి వాళ్ళు ఎంతగానో చదివి ఎంఎస్సి బీఈడీలు చేసి ట్రైనింగ్ తీసుకొని చేస్తున్నారంటే అది మనందరికి గర్వకారణంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ కూడా చాలామంది నాకు తెలిసి టీచర్లు ఉండుంటారు, లెక్చరర్స్ ఉండుంటారు. వాళ్ళు కూడా అనుభవాలు తెలుస్తుంటాయి. ఒక టీచర్ మనకి బ్లాక్ బోర్డు మీద చెప్తున్నప్పుడు దాని విలువ తెలిసినప్పుడు, దాని విలువ తెలియనప్పుడు, దాని విలువ కోల్పోయినప్పుడు ఆ విలువ ఏంటనేది రేపొద్దున మనకు తెలిసినప్పుడు మనం చాలా బాధపడతాం. ఒక ఎంసెట్ రాయాలన్నా కానీ, ఒక 10th క్లాస్ పాస్ అవ్వలే కానీ ఒక 590 మార్క్స్ వచ్చి 1 మార్క్ తగ్గితే మనం ఎంత బాధపడతామో ఆ టీచర్లు కూడా ఎంత బాధపడతారు. ఒక మార్కు ఏం చేసుకుంటే బాగుండేదేమో అని వాళ్ళకు సూచనలు అనేవి మనకి ఎప్పుడు కూడా మనకు గర్వకారణంగా ఉంటాయి. మనం ఎప్పుడైతే ఆ సూచనల్ని పెడచెవిని పెడతామో మనం ఏ స్థాయికి వెళ్ళలేము. మనం లెక్చరర్స్ చెప్పినా కానీ, ఒక టీచర్ చెప్పినా కానీ మన భవిష్యత్తు నిలబెడతారు. ఎప్పుడైనా టీచర్స్ లెక్చరర్స్ కానీ ఆ 4 గదుల మధ్య ఉంటారు, ఆ బ్లాక్ బోర్డ్ ఉంటారు. కానీ మనల్ని ఉన్న స్థాయికి తీసుకెళ్లేది మాత్రమే టీచర్లు. ఆ రోజున మనం ఒక సైన్ చేయాలన్నా, కానీ ఎప్పుడైనా మన ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా, పిల్లలకు చదువు నేర్పించాలన్నా మన టీచర్లు మన గెన్నెముకగా బ్యాక్ బోన్గా ఉండి నేర్పించిన మాటలే పాటలే చదివే ఈ రోజున మన పిల్లలు నేర్పిస్తూ ఉంటాం, మన పిల్లలకు చెబుతుంటాం. ఈ రోజున టీచర్లు సన్మానించుకోవటం అంటే తల్లిదండ్రుల తర్వాత గురువుతో దైవాన్ని మనం చూడలేము. కానీ మన కంటికి కనిపించే దైవం ఎవరే అంటే మన టీచర్లే. అలాంటి టీచర్లు మనం ఈ రోజున సన్మానించుకుందాం. ఈ కార్యక్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా తన అనుభవాలను గుర్తు చేసుకొని మాట్లాడాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాను. ఏమన్నా దయచేసి ఏమైనా తప్పులు మాట్లాడుతుంటే క్షమించండి, మనం అర్థం చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైన స్థానికులు, ఏ పోలీస్ అయినా, ఏ డాక్టర్ అయినా, ఏ యాక్టర్ అయినా, ఏ అగ్రికల్చర్ చేసేవాళ్ళని ఏ స్థాయికి వెళ్ళాలి సరే మనకు పునాది వేసింది మాత్రం మన టీచర్లను గుర్తుపెట్టుకోవాలి. ఆ టీచర్లు లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉంటాను. టీచర్ అనేవాళ్ళు వ్యర్థం వాడినప్పుడు మనకి భవిష్యత్తు ఏంటనే తెలిసింది. వాళ్ళు గద్దించినప్పుడు మనకి ఆ భయం చదువు అనేది మనకు అభ్యర్థి. ఎప్పుడైతే టీచర్ భయం లేకపోతే, వాళ్ళ ప్రేమ లేకపోతే చదివే పిల్లలు ఒక విధంగా కానీ, చదవని పిల్లలు ఒక విధంగా ఎప్పుడు కానీ ఏకపక్షంగా వాళ్ళు చేయరు. ఎందుకంటే చదవని పిల్లలు కూడా వాళ్ళకి చదవాలని చెప్పేసి మోటివేషన్ చేస్తే టీచర్లు ఉన్నారు. ఎందుకంటే నేను కూడా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవాడిని. దాదాపు 7 years నుంచి టీచింగ్ ఫీల్డ్ చేస్తున్నాను, లెక్చరర్స్గా చేస్తున్నాను, ఎట్ ద సేమ్ టైం స్కూల్ టీచర్, రెండు బోత్ ఆఫ్ యూ. ఎందుకంటే నాకు తెలుసు పిల్లలకి ఏ విధంగా చెప్పాలి, కాలేజీ పిల్లలకి ఏ విధంగా చెప్పాలి, స్కూల్ పిల్లలు ఏ విధంగా చెప్పాలి, ఎలా ఏ విధంగా శిక్షణ చేయాలి అనేది నేను ఎక్కడ నేర్చుకున్నానంటే టీచర్ దగ్గర మాత్రమే నేర్చుకున్నాను. ఎక్కడ నేర్చుకునే విధానం బట్టి నేను నలుగురు చెప్పగలుగుతాను. సమాజానికి ఒక వెన్నుముక తయారు చేయాలంటే ఒక టీచర్స్, ప్రొఫెసర్స్ వాళ్ళు అక్కడ ఉంటారు. కానీ మనం ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళిపోతారు. అలాంటి గొప్ప అవకాశం మనకు టీచర్లకు వచ్చిందంటే అదే విధంగా మనం కూడా ఒక స్థాయిలో నిలబడతామంటే వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే మనం పలకరించే విధానాలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది మన జ్ఞాపకాలు, మన చదువులు కానీ, వాళ్ళ యొక్క
చెప్పే విధానం కానీ బాడీ లాంగ్వేజ్ కానీ మనకి ఏదో అర్థం కాకపోతే అర్థం ఏ విధంగా చెప్పడం కానీ వాళ్ళకి మనకు చెబుతున్నారంటే వాళ్ళ మీద మన మీద కోపంతో చెప్పారు ఇప్పుడు కూడా. నాకు గుర్తుంది, నేను 7th to 8th క్లాస్ లీడర్ ఉన్నప్పుడు మన తెలుగు సార్ మేబీ క్లాస్ చెప్తున్నప్పుడు నేను సార్ చెప్తున్నప్పుడు మీకు రాయటమో లేదా చదవకపోతే ఇది చేస్తున్నప్పుడు నన్ను బోటిగాడ తీసుకొచ్చి గోడకు వచ్చేసాను. ఆ 45 minutes నేను అలాగే ఉండిపోయాను. ఇప్పుడు కూడా సార్ కనపడినప్పుడు నాకు అదే గుర్తుకొచ్చేది. ఆ రోజు అలా చెప్పితే నేను చదువు చెప్పే పిల్లలు కూడా అలాగే నేర్పించకపోతే ఆ తప్పుని ఆ సార్ చేస్తే ఆ రోజు నాకు సార్ చేస్తారని చెప్పేసి తప్పు నేను దాన్ని మనసులో పెట్టుకుని ఉంటే కోపంతో ఉంటే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కదా. నేను అది ఎప్పుడే గుర్తుకుంటా. నేను నా గురువులే నాకు రేపు ఆదర్శం అని, నేను ఒకటి గురువు ఉంటాను కాబట్టి నా గురువులో నాకు ఆదర్శం ఉంటారని నేను అనుకుంటుంటాను. నన్ను కొట్టినప్పుడే బాధపడలేదు, ఏం చేయలేదు. ఎందుకంటే వాళ్ళ మన భవిష్యత్తు తీర్చిదిద్దడానికి కోసమే మన టీచర్లుగా ఉన్నారు. ఉన్నతమైన కష్టపడి చదివి ఉన్నతమైన స్థానానికి రావాలని మనకి ప్రేమతో వాళ్ళు చెప్పినప్పుడు కోపంతో చెప్పిన ప్రేమతో చెప్పినా అది మన మంచి కోసమే అని ఎవరైతే అనుకుంటారో వారు ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. సారు కొట్టారు తిట్టారని చెప్పేసి ఎవరైనా అంటే వాళ్ళ భవిష్యత్తు అనేది అక్కడ తన ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ ఒక 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే మంచిగా కాలేజ్ జాయిన్ అవ్వాలంటే మన భవిష్యత్తు అనేది చెడిపోవాలన్నా నిలబడాలన్నా ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ చదువుకుంటే ఇంటర్మీడియట్, చదువుకోకపోతే ఇంటర్మీడియట్ ఉంటుంది. తర్వాత డిగ్రీ కాలేజీకి వెళ్ళిన తర్వాత మన మైండ్ మెచ్యూర్ అవుతుంది కాబట్టి ఒక లెక్చరర్స్ ఉంటారు, మన చదువుకోలే టాలెంట్ ఉంటుంది. కానీ చిన్న వయసు నుంచి మనకి నేర్పుతున్నారంటే వాళ్ళకి మొక్క నుంచి ఒక వృక్షంలాగా తయారు చేస్తారు. ఇంతమంది మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామంటే ఆ ఘనత క్రెడిట్ ఎవరిది అంటే మనం తీర్చేస్తారని అనుకుంటున్నాను నేను. వాళ్ళు లేకపోతే మనం లేము ఈ రోజున మనం ఉన్నామంటే వాళ్ళ యొక్క ప్రేమే, వాళ్ళ యొక్క ప్రేమ, వాళ్ళ యొక్క ఆప్యత, ఆ రోజున మనకి ఇచ్చిన క్రమశిక్షణ వాళ్ళ వల్ల మనకి ఈ రోజున నిలబడ్డాము, మనం ఇక్కడ ఉన్నాం. దీనికి చాలా నేను సంతోషపడుతున్నాను. నేను ఈ విషయంలో ఇది గట్టిగా చేద్దామని మాట్లాడినప్పుడు అందరూ కోఆపరేట్ చేస్తే అందరూ ఇన్ఫార్మ్ చేద్దామని చెప్పేసి అందరూ మాట్లాడుకొని చేస్తున్నాం. ఇది టీచర్ల సన్మానించుకోవటం ఈ విషయంలో చాలా గర్వపడుతున్నాను, సంతోషపడుతున్నాను. అదేవిధంగా మిమ్మల్ని కూడా నేను పిలుస్తాను, ప్రతి ఒక్కరు కూడా డైఎస్ మీద రండి, భయపడద్దు దయచేసి, ప్రతి ఒక్కరు కూడా రండి, మాట్లాడండి. మీకు ఏది తెలుస్తో అదే మాట్లాడండి. ఏ స్థాయికి వెళ్ళినా సరే మన పెంచిన తల్లిదండ్రుల్ని, మన విద్య నేర్పిన తల్లిదండ్రుల్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ విషయం నేను ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే నేను టీచింగ్ ఫీల్డ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి నేను అదే మోటివేషన్ చేస్తుంటాను. రిమైనింగ్ టీచర్స్ కూడా రాలేదు, ఆన్ ది వేలో ఉన్నారంట. దయచేసి మీరు అందరూ కూడా వచ్చి ఆనాటి అనుభూతులు ఏవైతే ఉన్నాయో మీరు కూడా మాట్లాడి పంచుకుంటారని నేను మనస్ఫూర్తిగా మై డియర్ ఫ్రెండ్స్ అందరిని కూడా కోరుకుంటున్నాను. మీరు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.